స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నానైనా. గడిచిన కాలం అంతా మీ రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన నామమును స్తుతించడానికి మీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. జరుగుతున్న ఆరాధన మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాము నైనా. అయ్యా, నీకు స్తోత్రం. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఇంక నువ్వు రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకుని రండి తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కరెంటును, సిస్టమును, వాతావరణాన్ని కూడా మీరు స్వాధీనపరుచుకున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునండి. సాక్ష్యముల ద్వారా, కీర్తన భాగము ద్వారా, ఆరాధన ద్వారా మీరే మహిమను పొందమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, నీకు స్తోత్రం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డని మీ ఆత్మ స్వాధీనములోనికి తీసుకునండి. ఆత్మతో, సత్యముతో నీ ఘనమైన నామమును స్తుతించి ఆరాధించుటకు సహాయం చేయండి. అయ్యా, కూడి వస్తున్న ఒక్కొక్కరికి అవసరమవుతున్న సందేశం మీ దాసుల నోట మీరు ఉంచండి. వాక్యములో నుండి ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. వినగల చెవి, గ్రహించే హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా మా మధ్యలోనికి దిగి వచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లించుకుంటూ, సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. పొగాకు మొక్కలకి లైన్ ఉంటుంది. పొగాకు చెట్లు, పొగాకు చేలు వెళ్ళి చూస్తే దానికి ఒక లైన్ ఉంటుంది. ఈ మూలను చూస్తే ఆ మూల దాకా లైన్ కనపడుద్ది. హల్లెలూయా. వరి చేను వెళ్ళి చూస్తే వరి చేనుకి కూడా లైన్ ఉంటుంది. హల్లెలూయా. 3 నెలలు 4 నెలల పంటకి దానికి క్రమం ఉంది. మరి జీవము కలిగిన దేవుని సన్నిధిలో సజీవమైన రాళ్లకు, ఒలీవ మొక్కలకి లైన్ లేదంటే ఏమంటారు? అక్రమము అంటారు. క్రమము కానిదే అక్రమము. హల్లెలూయా. బడిలో పిల్లలకి లైన్ ఉంటుంది. లైన్లో కూర్చోపోతే పంతులు ఊరుకోడు. వాళ్ళకి ఒక క్రమం ఉంటుంది. మరి ఈ బడిలో పిల్లలకి 10 సంవత్సరాలు 12 ఏళ్ళ నుంచి చెబుతున్న ఈ మొక్కలకి క్రమం లేదే. రేపు గేటు దగ్గరికి వెళ్ళినాక యేసయ్య ఉంటాడు, అక్రమము చేయువారులారా గేటు కాడుకొని నిలబడకుండా అవతలకు వెళ్ళిపోండి అంటాడు. బైబిల్లో ఉన్న మాటే. హల్లెలూయా. ఒక క్రమం కావాలి కదా. హల్లెలూయా. ఎందుకంటే పరలోకానికి వెళ్ళే వాళ్ళం మనం. తోటోళ్ళు మొక్కలు కోసుకొని చేపలు తెచ్చుకొని తింటా ఉన్నారు. మరి ఎగదేని ఇంటికాడ టీవీల ముందు కూర్చొని ప్రశాంతంగా నిద్రపోతాను. వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. మరి మనం ఎంత ప్రయాసపడి ఇంతంత దూరం వచ్చాం. కారణం ఏంటంటే ఒక క్రమాన్ని నేర్చుకొని చనిపోయిన తర్వాత పరలోకం వెళ్ళాలి. దానికోసమైన సిద్ధపాటు కోసం నేర్చుకోవటానికే ఇక్కడికి వచ్చాం. ఏం నేర్చుకుంటున్నాం? నేర్చుకోకపోతే ఫలితం ఎట్లా? వచ్చి కూడా ప్రయాసం అంతా వ్యర్థమే కదా. పెట్రోల్ దండగా.
పని మానుకొని వచ్చాం. కమ్మగా ఇంటికాడ ఉంటే ఏదో పని చేసుకునే వాళ్ళంగా కోడి మాంసం, చేపల మాంసం, ఏదో మటన్ తెచ్చుకొని బరీకి తిని ప్రశాంతంగా అక్కడ ఎంజాయ్ చేయాల్సింది బదులు వ్యర్థంగా ఇక్కడికి వచ్చినందుకు ఎందుకు? నువ్వు సత్యాగా పరలోకంలో కనపడాలి. అందుకోసం కదా ఈ ప్రయాస, ప్రాకులాట. మరి దాన్ని జాగ్రత్తగా వింటే, దేవుని మాట శ్రద్ధగా వింటే అర్థమవుతుంది. అర్థమైతే దాని ప్రకారం నడుస్తావు. అలా నడవగలిగితే ఇక్కడ చచ్చిపోతావు, పరలోకంలో కలుదీరుతావు. నీ ప్రయాస ఫలిస్తుంది, నీ ఆశ నెరవేరుతుంది. హల్లెలూయా. వారు ఐగుప్తు ఇడిచిపెట్టారు, కానానుకు యాత్ర సాగించారు. సగంలోకి వచ్చాక దేవుడు పేసి పెట్టాడు. ఇదిగో మీరు మెడవంచని జనాంగం, నా మాట ఇంటల్లా, నేను మీతో రాను, మీరే వెళ్ళిపోండి అన్న. మోషే అంటాడు, లేదు ప్రభువా, నువ్వు రాకపోతే ఈ అరణ్య యాత్రలో మేము ఎలా వెళ్ళగలం? వెళ్ళలేం. నీవు లేకుండా ఒక్క అడుగైనా ముందుకు సాగలేం. మాతో కూడా నువ్వు రావాలయ్యా. రావాలంటే మరి మీరు చెప్పిన మాట వినాలి కదా. ఏది వద్దంటే అది చేస్తున్నారు, ఏది చేయమంటే అది చేయటల్లా. మరి ఇట్లాంటి వాళ్ళతోటి నేను ఎలా వచ్చాను? పొరపాటు అయిందిలయ్యా, క్షమించు, లోపడతాంలే, చెప్పినట్టు వింటాంలే, మాకు తోడుగా రాయ్యా. సరేనని చెప్పి ఆయన తోడు రావటం మొదలుపెట్టాడు. పగలు మేఘస్తంభంగాను, రాత్రి అగ్ని స్తంభంగాను వారితో కూడా దేవుడు అడుగులు ముందుకేసి నడుస్తూ ఉన్నాడు. దేవుడు తోడై ఉంటే వారికి జరిగిన మేలేంటి? ఒక్క చోట వాళ్ళు మొక్కేసినట్టు కానీ, కలుపు తీసినట్టు కానీ, నీళ్లు కట్టినట్టు కానీ, కోత కోసి కల్లం చేసి ధాన్యం తెచ్చుకున్నట్టు కానీ ఆనవాలు ఉందా? లేదు. మరి ఎలా తిన్నారు? తోడై ఉన్న దేవుడు వారిని పోషించాడు. హల్లెలూయా. దేవుడు తోడుగా ఉంటే నిన్ను పోషిస్తాడు. దేని గురించి చింతించనక్కర్లా. ఏం తిందాం, ఏం తాగుదాం, ఏం కట్టుకుందాం, ఎట్ట చేద్దామని నువ్వు బాధపడనక్కర్లా. దేవుడు నీకు తోడున్నాడు కాబట్టి ఆయన నిన్ను పోషిస్తాడు. హల్లెలూయా. ఒంటి మీద బట్ట మాయల, హల్లెలూయా, కాలుకేసుకున్న చెప్పులు అరిగిపోల, హల్లెలూయా. సరే కానీ ఐగుప్తి విడిచిపెట్టినప్పుడు 6 ఏళ్ల పిల్లోడు, వాళ్ళ నాన్న చెప్పులు గుట్టించాడు, ఒక బెత్తడంత చెప్పులు ఆ పిల్లోడు కాళ్ళకు సరిపడా. 40 సంవత్సరాల యాత్ర సాగింది అరణ్యంలోనే. ఈ 40 ఏళ్ళు వయసు పెరిగే కొద్దీ బెత్తడంత చెప్పులు ఎలా సరిపోయినాయి? అప్పుడు షెడ్డీలు, రాగులు, ఏదో ఒక సొక్క ఒకటి కుట్టి పెట్టాడు. ఆ షెడ్డీలతో బయలుదేరిన పిల్లోడు 40 ఏళ్ళు వచ్చిందాకా మధ్యలో టైలర్లు ఎవరు లేరు, బట్టల కొట్లు ఎక్కడా లేవు. మరి బట్టలు ఎట్ట చేశారు ఈ 40 ఏళ్ళు? పిల్లలు పెరుగుతుంటే బట్టలు పెరుగుతున్నాయి. హల్లెలూయా,
హల్లెలూయా. చెప్పుల్లో అద్భుతమే, ఒంటి మీద బట్టల్లో అద్భుతమే, తినే తిండిలో అద్భుతమే. నడుస్తున్నారు. అరణ్యంలో నడుస్తుంటే వాళ్ళ కాలు వాయలేదంట. హల్లెలూయా. అరణ్యంలో కదా, ఈ యాత్ర అంతా అరణ్యంలో సాగుతుంటే అక్కడ అరణ్య మృగాలు ఉంటాయే, ఏది వాళ్ళను తాకల, ఏ సింహం వాళ్ళను కరవల, ఏ పాము వాళ్ళను ముట్టల. వాళ్ళు క్షేమంగా సాగిపోయారు. కారణం, కాపాడే దేవుడు తోడయ్యి ఉన్నాడు. ఆమేన్. దేవుడు తోడయ్యి ఉంటే నీ కాలికి దెబ్బ తగలకుండా తన దూతను పంపించి నిన్ను పైకి ఎత్తి పట్టుకుంటాడు. ఆమేన్. యాత్ర సాగింది 40 ఏళ్ళు కొనసాగింది. కానానులోనికి వచ్చేసారు. ప్రతిరోజు దారిలో భోజనం ఏంటయ్యా అంటే, తెల్లారేళ్ళకి నిద్రపోతారు. పొద్దున్నే లేచి బయటకు వచ్చి చూస్తే ఇంటి ముందు చుట్టుబడి ఉంటుంది. మంచు కురిసినట్టు చూస్తేనేమో కొత్తిమీర గింజల్లాగా ఉన్నాయి. తీయని అపూపము వలె చక్కని మన్నా కురుస్తుంది. సాలినంత భోజనాన్ని పోగు చేసుకొని కడుపు నిండా తిన్నారు. రేపొద్దున మళ్ళా దేవుడు ఇచ్చేవాడు. హల్లెలూయా. ప్రతిరోజు ఆకాశపు మన్నాను తింటున్నారు. తోడై ఉన్న దేవుడు ఈనాటి భోజనం ఆనాటికి ఇస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఏ రోజు నీకు ఏది అవసరం దేవుడు అది ఇస్తాడు. కొన్నిసార్లు మనుషులు చింతిస్తారు. దేని గురించి అంటే, రేపు ఎట్ట చెయ్యాలా, రేపటికి ఏమీ లేదే, ఎల్లుండి ఎట్ట చేయాలా, ఎల్లుండికి నా దగ్గర ఏమి లేవే. చింతించు మాకు. రేపటి సంగతి గురించి దేవుడు ఆలోచిస్తాడు. నీకు రేపు ఏమి ఇయ్యాలో ఆ టయానికి అది ఇస్తాడు. హల్లెలూయా. ఈనాటి భోజనం ఆనాటికి దేవుడు ఇస్తాడు. దానితో తృప్తి చెందు. హల్లెలూయా. చాలామంది చేసేది ఏంటంటే, రేపుడు సంగతి గురించి ఆలోచించి చింతించి దిగులు పడి బాధపడి ఏడ్చి రేపుడిని గురించే చింత. పక్క వాళ్ళతో చెప్పండి, రేపుడి గురించి ఆలోచించగాకు. మరి ఎవరు ఆలోచిస్తారు? నిన్ను గురించి దేవుడు ఆలోచిస్తున్నాడు. ఏమి ఇయ్యాలో, ఎప్పుడు ఇయ్యాలో, ఎలా ఇయ్యాలో అన్నీ సిద్ధపరిచి ఉంచాడు. ఆమేన్. అన్నీ రెడీగానే ఉన్నాయి. ఆయన దగ్గర పెట్టుకొని ఏ టయానికి నీకు ఏమి ఇయ్యాలో ఆ టయానికి అది ఇస్తాడు. కెరీతు వాగు దగ్గర కూర్చో, చెప్పిన మాట విను. అయ్యా, అక్కడ ఎవరు మనుషులు ఉండరే, ఎలా? కాకులు పంపిస్తాపు. హల్లెలూయా. ఏ పూట భోజనం ఆ పూటే. కాకి వచ్చేది, రొట్టె పట్టుకుంటుంది, ఆయన స్తోత్రం స్తుతి స్తోత్రం అంటుంటే నోట్లో రొట్టె ఉంది కాబట్టి అంటా ఉండే. ఏందాన్ని చూస్తే కాకి వచ్చింది, రొట్టె ఇచ్చింది, తీసుకున్నాడు,
ఇది తింటుంటే మళ్ళీ ఇంకొక కాకి వచ్చింది ఇటు పక్క నుంచి. ఏంటి అంటే చికెన్ మటన్ ఫ్రై చేసి వేడి వేడిది ముక్కును గరిపించుకొని తీసుకొచ్చింది. రొట్టె మాంసం, రొట్టె మాంసం, ఏ పూటకు ఆ పూటే. పొద్దున్నే కాకులు వచ్చాయి, చాలు అన్నదాకా పెట్టిపోయినాయి. మధ్యాహ్నం కాకులు వచ్చాయి, కడుపు నిండా రొట్టె మాంసం పెట్టి వెళ్ళిపోయాయి. సాయంత్రం కాకులు వచ్చినాయి, సాలినంత రొట్టె మాంసం పెట్టిపోయినాయి. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, దేవుని మాటకు లోబడు. శ్రేష్టమైన భోజనంతో దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. అవిధేయత చూపమాకు, ఆకలితో సావబాకు. దేవుని మాటకు లోబడు. అదేంటి అని ఎదురు చెప్పబాకు. అది ఎలా సాధ్యం అనగాకు. ఆయన మాట విను, అంతే. చెప్పింది జాగ్రత్తగా విను, ఆయన చెప్పినట్టు చెయ్యి. శ్రేష్టమైన భోజనంతో దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. ఆమేన్. ఆ రీతిగా 40 సంవత్సరాలు ప్రతిరోజు వారికి భోజనం పెట్టాడు. ఒక్క పని చేసేది లేదు. ఒంటెంట చెప్పులు పెరుగుతున్నాయి, వారు ఒళ్ళు పెరిగే కొద్దీ బట్టలు పెరుగుతున్నాయి. బట్ట మాయ లేదు, చెప్పులు తెగిపోను లేదు. యాత్ర సాగుతుంది. 40 ఏళ్ళు అయింది. కానానులోకి అడుగు పెట్టారు. కానానులోకి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రాంతాన్ని నిర్ణయించుకొని గుడారాలు వేసుకున్నారు. వాళ్ళ పొలాన్ని తీర్మానం చేసుకొని విత్తనం వేశారు. చేను పండింది, పంట కోశారు, విత్తనాలు ఇంటికి వచ్చాయి. అప్పుడు మన్నా కురవటం ఆగిపోయింది. ఆమేన్. దేవుడు ఎంత శ్రద్ధ తీసుకుంటాడో, ఎంత జాగ్రత్త తీసుకుంటాడో ఆయన బిడ్డల గురించి చూడు. పక్క వాళ్ళతో చెప్పండి, నిన్ను గూర్చి దేవుడు చింతిస్తున్నాడు. నీ ప్రతి అవసరాన్ని ఆయన తీరుస్తాడు. నీవు దేవుని దృష్టిలో ఉన్నావు. దేని గురించి బాధపడమాకు, ఏ విషయంలో కూడా కృంగిపోబాకు. హల్లెలూయా. ఆకాశపు మన్నా ఆగిపోయింది. అప్పుడు భూమి పంట వాళ్ళు తినటం ప్రారంభించారు. దేవా, 40 ఏళ్ళు మమ్మల్ని ఎంత పోషించావో, ఎంతగా కాపాడావో, ఎంతగా మా అక్కర్లు తీర్చావో, అందుకై స్తోత్రం అయ్యా అని వాళ్ళు స్తుతించారు. హల్లెలూయా. ఈ సంవత్సరం ఆరంభం నుంచి ఇప్పటిదాకా దేవుడు నీకు ఎన్ని మేలులు చేశాడో కదా, ఎన్ని యాక్సిడెంట్లు తప్పించాడో కదా, ఎన్నిసార్లు వ్యాధి వస్తే బాగు చేశాడో కదా, ఎన్నిసార్లు నీకు అవసరమైన దానికోసం ఎట చేయాలా టెన్షన్ పడతా ఉంటే సరైన సమయానికి నీ అవసరాన్ని తీర్చాడు కదా. తీర్చాడా లేదా? పక్క వాళ్ళని అడగండి, దేవుడు ఏమైనా సహాయం చేశాడా? అంతా నీ సొంత బలంతో బతికావా? ఈ సంవత్సరం అంతట్లో నీ సొంత బలంతో బతికావా? దేవుడు ఏమైనా సహాయం చేశాడా? ప్రతి మేలును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. ఆలోచించుకుని ఆయన అనుకుంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. ఆయన చేసిన ఉపకారములలో ఏ ఒక్కటి కూడా నువ్వు మర్చిపోవద్దు. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్ని మేలులో
ఎన్ని ఉపకారాల్లో, ఎన్ని ఆపదలు తప్పించాడో, ఎన్ని వ్యాధిలో నుంచి స్వస్థపరిచాడో. ఎంతమందో రాలిపోయారు, ఇటుపక్క అటుపక్క, ఇరుగు పొరుగు వారు, మన ఊరు వాళ్ళు ఎంతోమంది రాలిపోయారు, భూమి మీద లేరు. మనం బ్రతికున్నామంటే మన గొప్పతనమా? కాదు, బ్రతికించిన దేవుని గొప్పతనమే కానీ మనలో ఏ గొప్పతనం లేదు. హల్లెలూయా. నీకొచ్చిన రోగమే, నీకొచ్చిన జబ్బే వేరే వాళ్ళకు వచ్చింది. వాళ్ళు చచ్చిపోయారు, నువ్వు బతికున్నావు. కారణం దేవుని కృప. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఎప్పటి నుంచో కొనాలనుకుంటున్నారు, వాళ్ళు దాన్ని కొనలేకపోయారు, కానీ నువ్వు కొన్నావు. దేవుని కృప. స్వస్థపరిచినందుకై స్తోత్రమని, బాగు చేసినందుకై స్తోత్రమని, నా అక్కర తీర్చినందుకై స్తోత్రమయ్యా అని తప్పకుండా స్తుతించబద్దులు. హల్లెలూయా. ఈ 2 దినాలు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడుపుదాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం, దేవుని స్తుతించుదాం. దేవుడు చేసిన మేలుని ఎప్పటికీ మర్చిపోకూడదు. ఎంతగా కాపాడాడో ఆలోచించుకుంటే, ఆయన ఎంతగా మేలులు చేశాడో మనం ఆలోచించుకుంటే మనకి తప్పకుండా గుర్తొస్తుంది. కాబట్టి సంవత్సరం ఆరంభం నుంచి సంవత్సరం చివరి దాకా ఆయన చేసిన ప్రతి మేలు, ప్రతి ఉపకారం మనం గుర్తు చేసుకోవాలి. ప్రతిదాన్ని బట్టి దేవుని స్తుతించాలి. తప్పకుండా దేవుని స్తుతించటం అవసరం. ఎప్పుడైతే దేవుని స్తుతిస్తామో ఆ మొదటి సంవత్సరం అంతా కాపాడినందుకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం కనుక మరుసటి సంవత్సరానికి దేవుని కాపుదల, దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క ప్రతిఫలాన్ని మరుసటి సంవత్సరంలో చూస్తాం. మరింత మేలు మనం అనుభవించాలంటే ఈ సంవత్సరం చేసిన ప్రతి మేలుకు దేవునికి కృతజ్ఞత చెప్పాలి. ఆయనకి ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామో అప్పుడు ఆయన మరో కొత్త మేలుతో తృప్తిపరుస్తారు. మరొక నూతన ఆశీర్వాదంతో దేవుడు మనల్ని నింపుతాడు. అందుకని కొత్త సంవత్సరంలో కొత్త వాగ్దానంతో, ఒక నూతనమైన ఆలోచనతో, నూతన ఆశీర్వాదంతో దేవుడు మనల్ని నడిపించినట్లు మనం ఈ 2 దినాలు ఉపవాసం ఉందాం. దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దేవునికి స్తుతి అర్పణ, బలి అర్పణ చెల్లిస్తూ ఆయన సన్నిధిలో గడుపుదాం. అందుకోసం సిద్ధపడదాం. అందరు లేచి నిలబడదాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని స్తుతించుదాం, దేవుని నామాన్ని మహింపరచుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రమయ్యా. గడిచిన కాలం అంతా మీరు చేసిన ప్రతి మేలుకై స్తోత్రం, ప్రతి ఉపకారంకై స్తోత్రం. దేవా మీరు మాకు అనుగ్రహించిన నీ కాపుదలకై స్తోత్రం, నీ సన్నిధికై స్తోత్రం. ఇశ్రాయేలీయులతో నీ సన్నిధి తోడుగా ఉంచి అరణ్య యాత్రలో నడిపించిన దేవా నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రమయ్యా. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు తండ్రి. నీకు వందనాలయ్యా, 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 వందనాలయ్యా. స్తోత్రమేసయ్యా, స్తోత్రమేసయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. దేవా నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభువా నిన్ను స్తుతిస్తున్నాం. నీ సన్నిధికై స్తోత్రం, నీ సన్నిధికై స్తోత్రం, నీ సన్నిధికై స్తోత్రం. పగలు మేఘస్తంభంగాను, రాత్రి అగ్ని స్తంభంగాను ఇశ్రాయేలీయులకు తోడయ్యున్నట్టు మాకును తోడయ్యున్న దేవా, ఎన్నో మేలులతో తృప్తిపరిచిన దేవా,
నీ కాపుదలకై స్తోత్రం, నీ భద్రతకై స్తోత్రం, నీ సన్నిధికై స్తోత్రం, చాచిన నీ రెక్కలకై నీకు స్తోత్రం. మా కొరకు గాయపడిన రక్తమయమైన నీ హస్తంకై స్తోత్రం, చాచిన నీ రెక్కలకై స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. మీరు పంపిన దేవదూతలకై స్తోత్రం, నలుదిశలా దేవదూతలు నిలిపినందుకై స్తోత్రమయ్యా. కోట్ల కొలది దూత గణముల సమూహముతో అడుగడుగున మాకు తోడుగా ఉండి కాపాడిన దేవా, నీవు కాపాడావు కాబట్టి మేము ఆరోగ్యవంతులుగా ఉన్నామయ్యా. నీవు ఆశీర్వదించావు కాబట్టి మేము ఈరోజు ఈ స్థితిలో ఉన్నాము తండ్రి. నీవు కాపాడకపోతే, నీ కాపుదల లేకపోతే మేము ఏమైపోయి ఉందమో. నీ కాపుదలకై స్తోత్రం, నీ భద్రతకై స్తోత్రం, స్వస్థపరిచే నీ హస్తం కొరకై స్తోత్రం, స్వస్థపరచడానికి గాయాలతో ఉన్న రక్తమయమైన నీ హస్తంకై స్తోత్రం, రక్తమయమైన నీ హస్తంకై స్తోత్రమయ్యా. నీ సన్నిధికై స్తోత్రమయ్యా, నీ సన్నిధికై స్తోత్రమయ్యా. యేసయ్యా నీ సన్నిధికై స్తోత్రమయ్యా, నీ సన్నిధికై స్తోత్రమయ్యా, నీ సన్నిధికై స్తోత్రమయ్యా, నీ సన్నిధికై స్తోత్రమయ్యా. పగలు మేఘస్తంభంగాను, రాత్రి అగ్నిస్తంభంగాను మాతో నడుచుచున్న దేవా నీకు స్తోత్రమయ్యా, 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 నీకు స్తోత్రమేసయ్యా, నీకు స్తోత్రమయ్యా. పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రమయ్యా, పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రమయ్యా, పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రమయ్యా, పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రమయ్యా. నూతన సృష్టిగా మార్చే పరిశుద్ధాత్మ దేవా, నూతన సృష్టిగా మార్చే పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రమయ్యా, నూతన సృష్టిగా మార్చే పరిశుద్ధాత్మ దేవా నీ సన్నిధికై స్తోత్రమయ్యా, నీ సహవాసంకై స్తోత్రమయ్యా, నీ దూతల కొరకై స్తోత్రమయ్యా, నీకు సన్నిధికై స్తోత్రమయ్యా. నీకు స్తోత్రాలయ్యా, నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రమేసయ్యా, నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. యేసయ్యా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రమయ్యా, పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రమయ్యా, పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రమయ్యా. సంవత్సరం ప్రారంభం నుంచి సంవత్సరం ముగింపు వరకు మాతో కూడా ఉన్నవాడా నీకు స్తోత్రం, మాతో కూడా ఉన్నవాడా నీకు స్తోత్రం. మమ్మల్ని నడిపించిన దేవానికి స్తోత్రం, ఇంతవరకు నడిపించిన దేవానికి స్తోత్రం. నీ నాయకత్వానికై స్తోత్రం, నీ ఆత్మ నడిపింపుకై నీకు స్తోత్రం, నీ కాపుదలకై స్తోత్రం. మీరు చేసిన ప్రతి మేలు కొరకై స్తోత్రం, ప్రతి ఉపకారం కొరకై స్తోత్రం. నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. కృప కలిగిన తండ్రి నీకు స్తోత్రమయ్యా, నీ కృప కొరకై స్తోత్రమయ్యా, నీ కృప కొరకై స్తోత్రమయ్యా, నీ కృప కొరకై స్తోత్రమయ్యా, నీ కృప కొరకై స్తోత్రమయ్యా, నీ కాపుదల కొరకై స్తోత్రమయ్యా. మీరు చేసిన ప్రతి మేలుకై స్తోత్రమయ్యా. పలుమార్లు వ్యాధిగ్రస్తులమై ఉండగా మమ్మల్ని స్వస్థపరిచిన దేవానికి స్తోత్రం. పలుమార్లు కృంగిన వేళ లేవనెత్తిన దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. ప్రతి మేలుతో మమ్మలను తృప్తిపరిచిన దేవానికి స్తోత్రం, ప్రతి మేలుతో మమ్మల్ని తృప్తిపరిచిన దేవానికి స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. అయ్యా నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రమయ్యా. యేసు నీకు స్తోత్రమయ్యా, యేసయ్యా నీకు స్తోత్రమయ్యా. తండ్రి అయిన దేవానికి స్తోత్రమయ్యా, తండ్రి అయిన దేవానికి స్తోత్రమయ్యా. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రమయ్యా, పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రమయ్యా, పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. యేసయ్యా నీకు స్తోత్రం, 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 స్తోత్రం.
స్తోత్రం 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 యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం, తండ్రి అయిన దేవానికి స్తోత్రం, తండ్రి అయిన దేవానికి స్తోత్రం, నీ సన్నిధికై స్తోత్రం, పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రమయ్యా, 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 స్తోత్రం 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 యేసయ్యా నీకు స్తోత్రం 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 స్తోత్రమయ్యా 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 నీకు వందనాలయ్యా, స్తోత్రమయ్యా 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 స్తోత్ర యేసయ్యా నీకు వందనాలయ్యా, 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 స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. కృపగల తండ్రి నీకు స్తోత్రం, కనికర పూర్ణుడా నీకు స్తోత్రం, దయాళుడైన దేవా స్తోత్రం 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 స్తోత్ర యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రమయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. దేవానికే స్తుతులయ్యా, స్తోత్రమయ్యా, 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 స్తోత్రం. రాజానికి స్తోత్రం, రాజానికి స్తోత్రం, రాజానికి స్తోత్రం, స్తోత్రం 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 యేసయ్యానికి స్తోత్రం, స్తోత్రం 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 స్తోత్రం. దేవానికి స్తోత్రమయ్యా, 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 స్తోత్రం స్తోత్రం. రాజానికి స్తుతులయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. స్తుతించండి, స్తుతించండి. మేలు చేసిన దేవుని మర్చిపోకూడదు, స్తుతించటానికి సిగ్గుపడనక్కర్లేదు. దేవుని స్తుతించు. హల్లెలూయా 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 Hallelujah, 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 hallelujah. Hallelujah, 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 hallelujah.
హల్లెలూయా 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 Hallelujah, 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 hallelujah. Hallelujah, 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 hallelujah. Hallelujah, 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 hallelujah. Hallelujah, 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 hallelujah. Hallelujah, 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 hallelujah. Hallelujah, 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 hallelujah. Hallelujah, 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 hallelujah. ప్రార్థన చేసుకుందాం. కనికరపూరుడా యేసు వందనాలు. కుడి ఇచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. పేరు పేరున ప్రతి ఒక్కరిని దర్శించండి. ప్రతి బలహీనతను తొలగించండి. ప్రతి వ్యాధి బాధ లయపరచండి. ప్రతి సమస్యను పటాపంచలు చేయండి. నీ బిడ్డలకు గొప్ప నెమ్మది ఆదరణ కలిగించమని ప్రార్థిస్తున్నాం. కృంగిని వారిని లేవనెత్తండి. బలహీనలను బలపరచండి. అనారోగ్యంగా ఉన్న వారిని ఆరోగ్యవంతులుగా దీవించమని, మోయబడిన ప్రతి గర్భాన్ని యేసు నామములో తెరవబడునుగాక. సమస్యలు సృష్టించే ప్రతి దురాత్మ దయ్యపు శక్తులన్నీ యేసు నామములో బంధిస్తున్నాం. వారి వారి జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఎదగకుండా అడ్డుగా వచ్చు ప్రతి అభ్యంతర గోడలు యేసు నామములో కూలిపోవునుగాక. ఒక్కొక్కరు క్రీస్తు పాదాలకు, క్రీస్తు శిలువకు మరింత సన్నిహితులుగా నీతో బంధాన్ని పెంచుకొందురుగాక. వారి పాడి పశువులు దీవించబడునుగాక. పంట పొలాల్లో బిడ్డలు ఆశీర్వదించబడుదురుగాక. బిడ్డల చదువులో వర్ధిల్లుదురుగాక. వారి వారి రెక్కల కష్టార్జితం దీవించబడునుగాక. వారి ప్రయాణాల్లో, వాహనాలను యేసు రక్తంలో ముద్రించబడునుగాక. ప్రతి ప్రమాదం, యాక్సిడెంట్ నుంచి బిడ్డలు తప్పించబడుదురుగాక. నీ బిడ్డల యొక్క ప్రతి ప్రయత్నం సఫలమగునుగాక. మహిమగల నీ రాకకై కుటుంబ సమేతంగా బిడ్డలందరినీ సిద్ధపరచమని, వారు తెచ్చిన నూనెను అభిషేకించి యేసు రక్తంగా మార్చమని, ఏ బాధ వ్యాధికి ఎవరికి వాడిన విడుదల కార్యాలు, స్వస్థత కార్యాలు, అద్భుతాలు జరిగించి మహిమ పొందమని, జరగనున్నటువంటి 2 దినాలు సిద్ధపాటు శుద్ధీకరణ కూటానికి బిడ్డలందరినీ సిద్ధపరచమని, నూతన వాగ్దానంతో నూతన సంవత్సరంలో ప్రవేశించే కృప దయచేయమని కోరుకుంటూ, ఘనత, మహిమ, ప్రభావం అంతా మీరే పొందమని, మహిమతో మధ్యాకాశానికి రానున్న మా ప్రభు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడయండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్.